హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో దుబాయ్కి విజిట్ వీసాలో వచ్చే వాళ్ళను ఎయిర్పోర్ట్లో స్టాప్ చేయడం జరుగుతుంది. సో మరి ఎందుకు స్టాప్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో, మరి దానికి కారణం ఏంటి? సో మరి విజిట్ వీసాలో దుబాయ్ రావాలంటే దుబాయ్ గవర్నమెంట్ ఎలాంటి నియమం పెట్టింది, సో మరి ఎలాంటి రూల్స్ పెట్టింది అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా విజిట్ వీసాలో దుబాయ్ రావాలి అనుకుంటే హ్యాపీగా విజిట్ వీసాకు అప్లై చేసుకొని టికెట్ కొనుక్కొని హ్యాపీగా దుబాయ్ వచ్చి చూసి వెళ్ళేవారు. అలాగే కొంతమంది విజిట్ వీసాలో దుబాయ్ వచ్చి ఇక్కడే వర్క్ చూసుకొని సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. కానీ గత 6 months బ్యాక్ నుండి యుఏఈ గవర్నమెంట్, దుబాయ్ గవర్నమెంట్ అనేది ఈ విజిట్ వీసాలో వచ్చే వాళ్ళకు కొన్ని షరతులు విధించడం జరిగింది ఈ విజిట్ వీసాలో వచ్చే వాళ్ళ కోసం. సో మరి ఆ షరతులు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు విజిట్ వీసాలో దుబాయ్ రావాలనుకుంటే మీ దగ్గర 3000 dirhams అయితే మీ దగ్గర ఉండాలి. సో 3000 dirhams అంటే మన కరెన్సీ లోపల ఒక 70,000 పైన అవుతుంది. సో ఈ 70,000 క్యాష్ అయినా మీ దగ్గర ఉండాలి, లేదా 3000 dirhams అంటే ఈ దుబాయ్ కరెన్సీ అయినా సరే మీ దగ్గర అయితే ఉండాలి. సో ఈ ఎయిర్పోర్ట్లో ఇవి చూపించడం జరుగుతుంది మీరు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ అనేది రిటర్న్ కూడా చూపించాలి. గతంలో అయితే మనం ఓన్లీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు రిటర్న్ టికెట్ కూడా కావాలి. సో రిటర్న్ టికెట్ అనేది ఓకే అయితేనే వాళ్ళైతే మిమ్మల్ని దుబాయ్కి అయితే అలౌ చేస్తారు. సో వీటితో పాటు మీరు విజిట్ వీసాలో దుబాయ్ వెళ్తున్నారు కాబట్టి సో మీరు ఏ హోటల్లో ఉంటున్నారు, ఆ హోటల్ యొక్క బుకింగ్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూపించాలని జరుగుతుంది. లేదా మీ ఫ్రెండ్స్ దుబాయ్లో ఎవరైనా ఉంటే సో వారి యొక్క హోమ్ నెంబర్ కూడా, వారి యొక్క హోమ్ అడ్రస్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. సో మీ రిలేటివ్స్ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క ఇంటి అడ్రస్ కూడా మీరు చూపించడం జరుగుతుంది. అయితే హోటల్ బుకింగ్ అయిన డీటెయిల్స్ అయినా చూపించాలి, లేదా ఎవరైనా దుబాయ్ లోపల మీ యొక్క రిలేటివ్స్ ఉంటే వారి యొక్క హోమ్ అడ్రస్ అనేది చూపించాలి, దుబాయ్ హోమ్ అడ్రస్. సో ఈ 3 అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో వీటితో పాటు మీ యొక్క పాస్పోర్ట్ అనేది 6 months వరకు వ్యాలిడ్ ఉండాలి. అంటే మీరు ఒకవేళ విజిట్ వీసా రావాలనుకుంటే మీ యొక్క పాస్పోర్ట్ అనేది 6 months లోపు ఎక్స్పైర్ అనేది కావద్దు. సో ముందే ఎక్స్పైర్ అయితే దానికి కూడా అలో చేయడం జరగదు. కాబట్టి ఒక 6 months అనేది కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండాలి. దుబాయ్కి విజిట్ వీసాలు రావాలంటే 3000 dirhams క్యాష్ చూపించాలి, లేదా మన ఇండియా కరెన్సీ 70,000 మీ అకౌంట్లో ఉన్నట్టు చూపించాలి. 1,00,000 లోపు ఉన్నా పర్లేదు, చూపించడం జరుగుతుంది. సో దాంతోపాటు ఫ్లైట్ యొక్క రిటర్న్ టికెట్ కూడా చూపించాలి, ఇది కంపల్సరీ. అలాగే మీరు ఏ హోటల్లో ఉంటున్నారు కూడా దాని యొక్క హోటల్ బుకింగ్ డీటెయిల్స్ కూడా చూపించాలి, లేదా ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటే వారి యొక్క హోమ్ అడ్రస్, దుబాయ్ యొక్క హోమ్ అడ్రస్ చూపించాలి. వీటితో పాటు పాస్పోర్ట్ ఎక్స్పైర్ డేట్ కూడా 6 months లోపు ఉండాలి. సో ఈ ప్రూఫ్స్ ఉంటేనే మీరు హ్యాపీగా దుబాయ్ వెళ్ళగలరు. మీరు ఒకవేళ దుబాయ్కి విజిట్ వీసా రావాలనుకుంటే ఈ ప్రూఫ్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రూఫ్స్ లేకుండా మీరు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయితే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది స్టాప్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు ఈ టికెట్ బుక్ చేసుకున్న టికెట్ అలాగే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వారు పెట్టిన షరతులకు ఓకే అయితేనే మీరు విజిట్ వీసాలో దుబాయ్ రావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ మస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇవి మాత్రం మీ దగ్గర అయితే ఉండాలి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.